పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రేట్ల రాజా ప్రభావితమై నైపుణ్యం, అక్రమాల పుట్టగా పట్టణ ప్రణాళిక, ఆ పుట్టలో పెద్దయిన లీలలు. లొంగితే జోన్ల పట్టాభిషేకం, ఎదిరిస్తే బదిలీలే ప్రాప్తం. సిటీ ప్లానర్ సరెండర్, నేడు ఈవో అధికారులకు కత్తెర. ఆ వ్యవహారంలో ఉన్నతాధికారి పక్కా ప్లానింగ్. ఆయనంటే ఎవరికీ ఇష్టం లేదు, అయినా సరే భరిస్తున్నారు. ఎవరన్నీ చెప్పినా సరే ఆయనంటే ఎవరు కూడా భరించలేరు. కనీసం పక్కనే సిబ్బంది కూడా చూడరు. కొన్ని సందర్భాల్లో డిపార్ట్మెంట్లు, జనం కూడా ఆయనను పట్టించుకోరు. ఎందుకంటే ఆయన కొత్తగా ఆలోచించరు, కొత్తగా ఏం పట్టించుకోరు. ఆయన పట్టణ ప్రణాళికలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న అధికారి. ఆయన రూటే సపరేటు. తనను ప్రసన్నం చేసుకున్న వారికి జోన్ల పట్టాభిషేకం చేస్తారు. మాట వినని వారికి సరెండర్లు, బదిలీలు, అప్రాధాన్యత పోస్టులోకి పంపించే ప్లానింగ్ చేస్తారు. ఇప్పటికే ఆయన చెప్పిన మాట వినని ఒక సిపిపై సరెండర్ వేటు పడింది. తాజాగా మరో అధికారులకు కత్తెరపడింది. ఆ రెండింటిలోనూ సదరు ఉన్నతాధికారి పాత్ర ఉన్నట్లు జీవీఎంసీలో జోరుగా చర్చ జరుగుతుంది. మహావిశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం ఇప్పుడు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాల పుట్టగా మారిన ఈ విభాగం ఓ పెద్ద ఆయన లీలల సంస్థలో హాట్ టాపిక్గా మారాయి. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే బోలెడన్నాయని సిబ్బంది చెవులు కొరుకుంటున్నారు. ఆ విభాగంలో నిబంధనలు నడవవు, చట్టాలు పనిచేయవు. కేవలం ఒకే ఒక ఉన్నతాధికారి ఆజ్ఞలే శిలాశాసనం. నగర ప్రణాళికలను క్రమబద్ధీకరించాల్సిన విభాగం అక్రమ సంపాదనకు అడ్డగా మారిందన్న విమర్శలున్నాయి. తనకు కాసులు కురిపించే వారికి జోన్ల పట్టాభిషేకం, అడ్డు చెప్పేవారికి నిర్వాసనం అన్న చందంగా అధికార లీలలు కొనసాగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. మాల్స్ నుంచి ముడుపులు, అధికారుల అధికారాల్లో కోతలు విధిస్తూ ఆయన చేస్తున్న పాలనపై ఇప్పుడు జీవీఎంసీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టౌన్ ప్లానింగ్ విభాగం సదరు అధికారి తీరు నేను చెప్పిందే విధమన్నట్లుగా ఉంది. ఆయన సూచించిన అక్రమ ఫైళ్లపై సంతకాలు చేయడానికి నిరాకరించే అధికారులపై ఆయన ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. మాట వినని అధికారులపై పక్కా ప్లానింగ్తో స్కెచ్ రెడీ చేస్తున్నారు. పై అధికారులకు మాయమాటలు చెప్పి అయితే సరెండర్ లేదంటే బదిలీకి ప్లాన్ చేసి తన పంతాన్ని నెగ్గించుకుంటారన్న టాక్ ఉంది. ఇప్పటికే సదరు ఉన్నతాధికారి చెప్పిన విధంగా ఫైల్స్పై సంతకం చేయాలన్న కోపంతో సిటీ ప్లానర్లపై కక్ష పెట్టుకొని ఇక్కడి నుంచి పంపించేలా రోడ్డు మ్యాప్ వేసి సఫలీకృతమయ్యారు. తాజాగా జీవీఎంసీ ఎస్టేట్ అధికారులతో కోతల్లో కూడా ఆయన పాత్ర ఉన్నట్లు సిబ్బందిలో చర్చ జరుగుతుంది. సాధారణంగా జీవీఎంసీ భూములు, సర్వే ఇతర వ్యవహారాలకు ఈవో చూస్తుంటారు. అయితే సదరు ఉన్నతాధికారి ఒక ప్రభుత్వ భూమిని ప్రైవేట్గా చూపిస్తూ సంతకం చేయాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. దీన్ని అంగీకరించకపోతే ఈవో అధికారులకు కత్తెర వేయించినట్లుగా తెలుస్తుంది. ఆ అధికారులకు కింది సర్వేయర్లు అప్పగించడం గమనార్హం. కింది స్థాయిలో సిబ్బంది విషయంలో సదరు అధికారి ఘోరంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తనకు మామూలు ఇచ్చేవారికి అదనపు బాధ్యతలు, ఇన్ఛార్జ్ పోస్టులు కష్టపెడుతూ ఇవ్వని వారికి అప్రాధాన్యత పోస్టులను పంపిస్తుండడంపై సిబ్బంది అసంతృప్తి రగిలిపోతున్నారు. ఉత్తర జోన్లో ఒక టీపీఓ సదరు ఉన్నతాధికారి అనుకూలంగా ఉండడంతో గాజువాక, అగరంపుడి జోన్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అలాగే సీనియర్స్గా పనిచేస్తున్న మధురవాడ టీపీఓను జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రాధాన్యత లేకుండా చేశారు. టౌన్లో సదరు ఉన్నతాధికారులు అన్ని వైపుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపించాయి. నగరంలో ఒక భారీ షాపింగ్ మాల్కు సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ జారీ చేయడంలో సదరు అధికారి తన హస్తలాఘవాన్ని ప్రదర్శించినట్లు సమాచారం. ఓసీ జారీ కోసం అధికారి ఒక్కరే 30 లక్షలు అందుకున్నట్లు వెరికడే. అలాగే ఈ డీల్లో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు భారీగా సొమ్ములు చేతులు మారినట్లు టాక్ ఉంది. ఉన్నతాధికారులకు 50 లక్షల వరకు, కింది స్థాయి సిబ్బందికి 15 లక్షల వరకు పంపకాలు జరిగినట్లు జీవీఎంసీ లోపల గట్టిగా చర్చ జరుగుతుంది. టౌన్ ప్లానింగ్ విభాగం ఇలా అవినీతి కూపంగా మారడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అక్రమ కట్టడాలకు అనుమతులిస్తూ నిజాయితీ గల అధికారులను వేధిస్తున్న సదరు ఉన్నతాధికారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.